అండి, మేమైతే నేను చెప్పాను కదా డిమార్ట్ అయితే వెళ్తాము షాపింగ్ అని, ఇంట్లో సరుకులు అన్నీ తీసుకోవడానికి. ఎప్పుడు లేనిది మాకైతే దగ్గర 14,000 దాకా అయితే బిల్ అయింది. నేను బిల్ కూడా చూపిస్తాను మీకు. అంతా ఏం తీసుకున్నారు అనుకుంటారేమో, చూపిస్తాను. ఇదిగోండి ఆయిల్ క్యాన్ అయితే తీసుకున్నాము, సన్ ప్యూర్ అనమాట. ఇది 15 లీటర్స్ అయితే తీసుకున్నాము, 3 మంత్స్కి వచ్చేలా అనమాట. నాకు 5 లీటర్సే 40 డేస్ వస్తుంది మ్యాక్సిమం, ఎక్కువ ఆయిల్ ఏమన్నా చేయకపోతే. సో 15 లీటర్స్ అయితే తీసుకున్నాము 3 మంత్స్ది. ఇది వచ్చేసరికి 13 చేంజ్ పడింది అనమాట, 1380 ఎంతో పడింది. సో అలాగే డోర్ మ్యాట్ తీసుకున్నాను. నాకు రేట్లు గుర్తున్నంత వరకు చెప్తాను, బిల్లులో చూసి చెప్పాలన్నా అవి అక్కడక్కడ ఉంటాయి. సో వీటి మీద ఉంటాయి కొన్ని, ఏమో చూసి చెప్తాను. ఇదిగోండి, ఇదైతే డోర్ మ్యాట్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసరికి 99 రూపీస్ పడింది, 100 రూపీస్ అనమాట. బాగుంది. ఈ డోర్ మ్యాట్ అయితే ఒకటి తీసుకున్నాను. అలాగే ఇది కూల్ డ్రింక్ వచ్చేసరికి మ్యాంగో మెర్రీ తీసుకున్నాను. అలాగే నేను షూ తీసుకున్నాను అనమాట. 3 టైమ్స్ నుంచి డిమార్ట్ వెళ్తున్నాం తీసుకున్నామన్నా కానీ నాది సైజ్ దొరకట్లేదు అనమాట, సైజ్ ఉండట్లేదు నచ్చిన వాటిలో. ఇప్పుడైతే దొరికింది, అది చిన్నది కాలు 5 అనమాట సైజు. ఇవి తీసుకున్నవి అయితే 700 పడ్డాయి అనమాట షూ వచ్చేసరికి. అలాగే చెప్పులు కూడా తీసుకున్నాను. ఇవి కూడా ఎంత పడ్డాయి, 399 పడ్డాయి. 500 అయితే ఇవి 399కి వచ్చినాయి అనమాట. ఊరేనప్పుడు నాకు చెప్పులు లేకపోతే అప్పటి వరకు నేను నార్మల్ చెప్పులు అయితే తీసుకున్నాను. సో ఇది ఒకటి తీసుకున్న బాక్స్. ఇది ఇలా దీక్షకి స్నాక్స్ పెట్టడానికి, దీక్షకి ప్రజెంట్ స్కూల్కి పంపుతున్నాను కదా, దానికి ఓన్లీ స్నాక్సే అనమాట. 1కి వచ్చేస్తుంది, అందుకని ఇది 79 రూపీస్ పడింది. బాగుంది. ఇదైతే బాక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా ఇచ్చారనమాట. కింద మనం ఏమైనా ఫ్రూట్స్ కానీ ఏవైనా సరే ఏమైనా పెట్టుకుని మళ్ళీ ఇది ఇలా క్లోజ్ చేసుకుని పైన ఇటు బిస్కెట్స్ అని చాక్లెట్స్ అని, ఇదిగోండి ఇక్కడ అయితే ఏమైనా కిస్మిస్ జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ పెట్టి చక్కగా పంపడానికి బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇగో స్పూన్ ఒకటి, ఇది స్పోర్క్ లాంటిది ఒకటి అయితే ఇచ్చారు, చాలా బాగుంది. 79 రూపీస్, 80 రూపీస్ అనమాట. అంటే ఇది ఒకటి అనమాట. ఇవిగోండి ఇవి ఏమంటే చాకు నైఫ్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది కూడా 99 రూపీస్ పడింది, 100 రూపీస్. దీంట్లో 3 రకాలు వచ్చినాయి. చాకులు ఎన్ని కొన్నా నా పొదును ఉండట్లేదు. సరే మరి ఇదైతే తీసాను, దీంట్లో 3 ఉన్నాయిలే అని. చూడాలి మరి ఇవి ఎంత పొదును ఉంటాయో. పిల్లో కవర్స్ అనమాట. ఇవైతే తొందరగా మాయవన్నట్టు ఈ కలర్ అయితే తీసాను అనమాట. ఇది ఒక్కొక్కటి 49 రూపీస్. 2 తీసుకున్నాను పిల్లో కవర్స్. అలాగే డోర్ కర్టన్స్ తీసుకున్నాను అనమాట. 200 పడింది ఒక్కొక్కటి. కొంచెము అదే ఈ కలర్స్లోనే తీసామన్నమాట. 2 కలర్స్, లైట్ కలర్స్ అయితే త్వరగా మాసిపోతాయని 2 తీసుకున్నాము. ఒక్కొక్కటి 200 పడింది. 7 ఫీట్ ఉందన్నమాట ఇది కర్టన్ వచ్చేసరికి. దీక్షకి వాటర్ బాటిల్ అనమాట, స్కూల్కి వెళ్తుంది కదా. ఏంటి అప్పుడే పీకేశారా? ఏందో అప్పుడే పీకేసినట్టున్నారు, అర్థం కాలేదు. ఓకే సెట్ అయిందిలేండి. ఇది వచ్చేసరికి 250 పడింది, 249 అంటే 250. వాటర్ బాటిల్ చక్కగా ఇలా పీకతో ఉంటే తాగడానికి దానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇప్పుడే మామూలుగా తాగలేదు. ఈ బాటిల్ ఇచ్చి పంపుతున్నాము, షాపింగ్ చేస్తే వచ్చింది. వాటర్ సరిగ్గా తాగట్లేదు. ఇలాంటివి అయితే పిల్లలు కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటారు. సో అందుకని తీసుకున్నాము. 250 పడింది అనమాట. పింక్ కలర్ బాటిల్ అయితే తీసుకున్నాము, చాలా బాగుంది బాటిల్. ఇది సాల్ట్ ప్యాకెట్లు అయితే ఒక 3 తీసుకున్నాను, ఇంకోటి అయితే ఎక్కడ ఉంది. మరి లేసు బిందో ఇంకా స్కూల్కి ఇచ్చి పంపడానికి ఆల్రెడీ ఇంటికి రాగానే 2 ప్యాకెట్లు ఇదొకటి ఓపెన్ చేసేసింది. అవి బాక్స్లో ఇస్తాను అనమాట. అవి రెండు అయితే తీసుకున్నాము. ఇవి ఏమంటారు, ఇట్లా టోస్ట్. ఇవైతే తీసుకున్నారు మా హస్బెండ్ టీలో అవి నంచుకోవడానికి. నేనైతే పెద్దగా తిన్నా, దీక్షి పాప కూడా తింటుంది అనమాట.
ఇవి అయితే 35 రూపీస్ పడినాయి, 30 రూపీస్ పడినాయండి, అందుకే తీసుకున్నాను. ఇది 25 రూపీస్ పడింది, మీద 30 ఉంది చెప్దామని. ఇది అయితే 35 రూపీస్ పడినాయి అన్నమాట. బయట కంటే డిమార్ట్లోనే చాలా బెస్ట్, అందుకే వెళ్ళినప్పుడు ఒకసారి తీసుకొచ్చి ఆ ప్యాకెట్స్ అన్నీ నేను ఒక బాక్స్లో వేసేస్తాను అనమాట. ఓపెన్ చేసి అలాగే పెట్టాను, దీక్ష అడిగినప్పుడు 4 ఇస్తాను. సో ఇది ఎంత పడిందో నాకైతే గుర్తులేదు. దీక్షకి ఇది ఒక బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను అనమాట. ఇవి కూడా అన్నీ చక్కగా ప్యాకెట్స్ అన్నీ ఉంటాయి, ఓపెన్ చేసేసి ఒక దాంట్లో పెడతాను. ఇది 85 ఎంతో పడినట్టుందండి బిస్కెట్స్. ఇది సేమియా ప్యాకెట్ అనమాట, 1.5 kg ఉంది. సో ఇది కూడా అంతే 100 ఎంతో పడింది, తక్కువే పడింది. దీంట్లో ఎంతో ఆఫ్ ఉంది అనమాట. ఇవి 2 తీసుకున్నాను ప్యాకెట్స్, ఇంకోటి అయితే ఎక్కడ ఉంది. ఇవి అయితే విస్పర్ ప్యాకెట్ అనమాట. ఇవి ఒకటి ఇవ్వండి. కందిపప్పు తీసుకున్నాను, 3 కిలోల 120 గ్రాములు ఉంది, 522 రూపాయలు పడింది అనమాట. నాకు 3 months వస్తుంది అనమాట. 3 kgs తెచ్చుకుంటే ఎప్పుడు 3 kgs తెస్తాను నేను కంపల్సరీ. 3 monthsకే తెస్తానండి. డిమార్ట్ వెళ్ళేది మేము 3 monthsకి ఒకసారి మ్యాక్సిమము. ఇది వచ్చేసరికి రవ్వ అనమాట, బొంబాయి రవ్వ. ఇది కూడా 3 kgs ఉంది కరెక్ట్గా. ఇది కూడా 135 రూపీస్ పడింది. మామూలు బొంబాయి రవ్వ ఎందుకు ఇంత తెచ్చుకున్నా అంటే మేము రవ్వ లడ్లు, రవ్వకి సరే అలా స్వీట్స్ ఎక్కువ చేసుకుంటాం అనమాట, ఉప్మా, అందుకని ఎక్కువ తెస్తాను నేను. 3 monthsకి సరిపడా ఉండాలి కదా. సో పల్లీలు తీసుకొచ్చాను అనమాట. పల్లీలు 2.5 కిలోలు, 2 కిలోల 700 ఉన్నాయన్నమాట, 10 grams తక్కువ. 372 రూపీస్ పడ్డాయి అనమాట పల్లీలు కూడా. ఇవేమో పెసర్లు అనమాట, పెసరట్టు వేసుకోవడానికి. ఇవి 1 కిలో 700 grams ఉన్నాయి, 209 రూపీస్ పడినాయి ఇవి. ఇదిగోండి లీటర్ది కొబ్బరి నూనె అయితే తీసుకున్నాను. ఇది 280 రూపీస్ పడింది. కంఫర్ట్ ఇది ఎంత పడిందో గుర్తులేదు అనమాట. దీని మీద అయితే 235 ఉంది, తక్కువే పడుతుంది దీనికంటే, 200 పడి ఉండొచ్చు అనుకుంటున్నా. చాక్లెట్ ప్యాకెట్ అనమాట. ఇవి రిక్షకి ఎప్పుడన్నా ఇవ్వచ్చు అన్నట్లు తీసుకున్నాను అనమాట. బయట కొన్నా ఎప్పుడన్నా ఇస్తూ ఉంటాను. ఇవైతే తినడానికి. బర్త్డే కూడా ఉంది దిక్కు ఇది, సో బర్త్డే కని కూడా తీసుకున్నాను వేరే ప్యాకెట్స్. ఇలాంటి బిస్కెట్ ప్యాకెట్స్ అయితే ఒక 2 తీసుకున్నాను. ఇది ఒక్కొక్కటి 35 రూపీస్ ఏమో పడినట్టుంది, కాదు దీని మీద 36 ఉందంటే 30 రూపీస్ పడి ఉంటుంది. ఇవి కేక్ ప్యాకెట్స్ అనమాట, ఒక్కొక్కటి 27. ఇవి నా ఫేవరెట్ అన్నమాట, నాకు చాలా ఇష్టం దీక్షిత్ అంటే. 2 వేయనిచ్చారు మా వారు, ఎక్కువ వేయలేదు. సో గరం మసాలా, ఇంకా నాకు ఇవి ఎక్కువ రేట్లు అయితే గుర్తుండవండి. గరం మసాలా తీసుకున్నాను. ఇవి 4 తీసుకున్నాను. ఇవి ఇక్కడ ఉన్నాయి. ఇవి అయితే సబ్బులు 4 తీసుకున్నాను దీక్షిత్ తల్లికి. ఇవి ఒక 2 అనమాట. హ్యాపీ కేక్స్ నేను బాగా తింటాను, దీక్ష కంటే కూడా నేనే బాగా తింటాను. ఇవన్నీ ఇవి వీల్ది సర్ఫ్ ప్యాకెట్లు అనమాట. ఇవే వాడుతున్నాను ఈ మధ్య. ఈ టైడ్ ఎక్కువ వాడతాను. ఎప్పుడన్నా రిన్ అయితే క్యాంటీన్కి వెళ్ళినప్పుడు ఎవరైనా మా వాళ్ళు అప్పుడు తెప్పించుకుంటాను, బయట కొంటే ఇవే కొంటాను అనమాట. సో ఇది వచ్చేసరికి పన్నీర్ది. పన్నీర్ కర్రీ చేస్తే వేసేదంటే నాకు తెలియదు, ఎప్పుడు చేయలేదు. పన్నీర్ తీసుకున్నాను, ఇది తీసుకున్నాను, బట్ పన్నీర్ తీసుకోవడం అయితే మర్చిపోయాను నేను, ఇప్పుడు గుర్తొచ్చింది. ముందు తీసి బర్త్డే కోసం ఇలాంటి ఒక 2 చాక్లెట్ ప్యాకెట్స్ తీసాను, మెలోడీ చాక్లెట్స్. ఇవి మా చెల్లికి చాలా ఇష్టమైన చాక్లెట్స్. ఇవి చూడండి, ఇవి బాస్మతి ఫార్చ్యూన్. ఇవి ఒక 5 kgs తీసుకున్నాం, ఒక్కొక్కటి 1 kg 5 ప్యాకెట్స్ తీసుకున్నాము. ఇవి వచ్చేసరికి ఒక్కొక్కటి 100 రూపీస్ పడింది ప్యాకెట్. సో ఇవైతే 5 kgs తీసుకున్నాం, ఇంకా 2 ఎక్కడో ఉన్నాయి. ఇంకా చెప్పా కదా సేమియా 2 తీసుకున్నానని, ఇదే ఇంకొకటి అన్నమాట. ఇంకొకటి 5 kgs వచ్చేసింది. చాక్లెట్ ప్యాకెట్ మెలోడీ ఇంకొకటి. ఆల్ అవుట్ తీసుకున్నాను అనమాట. ఓ ఫుల్ ఉన్నాయి, దోమలు బాగా కుడుతున్నాయి, అసలు మామూలుగా లేవు. సో అందుకని కిస్మిస్ ప్యాకెట్, మా దీక్షకి కిస్మిస్లు బాగా తింటుంది. సో కిస్మిస్లో అయితే తీసుకున్నాను.
చూపించాను కదా ఇందాక దీక్షకి 3 సబ్సే వచ్చినాయి, వాటిలో ఒకటి యాలకులు. ఇంకో ప్యాకెట్ ఉండాలి, యాలకులు ఎక్కడుందో 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఇంకా చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం అనమాట మా మ్యారేజ్ అయిన తర్వాత మేము ఇంత బిల్ చేయడం. డీమార్ట్లో ఎప్పుడు 5000 6000, మహా అయితే లాస్ట్ది ఎక్కువ చేసింది 7000 అనమాట. ఇప్పుడే మాది ఇంత బిల్ అవ్వడము. ఇదిగోండి, ఇది ఐరన్ బాక్స్ అయితే తీసుకున్నాను. ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నా కానీ వెళ్ళినప్పుడల్లా మా వారు ఇప్పుడు వద్దులే అంటున్నారు. బయట ఇస్తే చాలా డబ్బులు అవుతున్నాయి. సో మా వారు షటిల్ చేయాలన్నా, నావి ఏమైనా టాప్లు చేయాలన్నా, సో ఇంకా దీక్షిత్ స్కూల్లో వేస్తే యూనిఫామ్ తీసుకుంటే దీక్షిత్ కూడా యూనిఫామ్ ఉంటుంది కదా, సో అని తీసుకున్నాను. 900 పడిందండి. ఇది 1500 ఏమో ఉంది అక్కడ, 900కి వచ్చింది. అంతేనా? అంతే, నాకు గుర్తు 1595 రూపాయలు ఉంది. 900. ఎప్పుడైనా ఐరన్ బాక్స్ కొంచెం కింద బరువుగా ఉండేది చూసి తీసుకోవాలని చెప్పారు మా ఇంట్లో, సో అందుకనే అట్లాగే తీసుకున్నాను. బరువుగానే ఉంది. పీజీ అనమాట, మంచి కంపెనీయే. ఇది 900 పడింది. సాల్ట్ ప్యాకెట్ అనమాట, చెప్పాను కదా 3 ప్యాకెట్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ వచ్చేసరికి క్రేయాన్స్ అనమాట, చిన్నపిల్లలకి చాలా యూజ్ అవుతాయి. ఇవి దగ్గర ఒక 30 బాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇదిగోండి, ఇవన్నీ అవే కనిపిస్తున్నాయి. సో ఇవి రేపు మా దీక్షి బర్త్డేకి వాళ్ళ క్లాస్మేట్స్ అందరికీ గిఫ్ట్ ఇప్పిద్దామని. ఫస్ట్ బర్త్డేకి అయితే వాటర్ బాటిల్స్ ఇప్పించాము, సెకండ్ బర్త్డేకి జాయింట్రీ బాక్స్లు అనమాట. ఇప్పుడైతే ఇవి ఏదో ఒకటి పిల్లలకి అయితే రిటర్న్ గిఫ్ట్ లాగా ఇవ్వాలని ఇవన్నీ క్రేయాన్స్ అయితే తీసుకున్నాం అనమాట. సో బర్త్డే కోసం దీక్షి. ఇవి వచ్చేసరికి షుగర్ అనమాట. ఇది 4 కిలోల 700 ఉంది. సో 197 రూపీస్ పడింది. సో ఇవైతే ఎరేజర్స్ అనమాట. ఇవైతే షార్ప్నర్స్, ఇవి కూడా తీసుకున్నాను దీక్షగాడికి. ఇవైతే 15 రూపాయలు ఉంది. దీని మీద 13 రూపాయలు ఎంతో కన్నీ అండి. బయట అయితే ఇది ఒక్కొక్కటే 5 రూపీస్కి, నేను చదువుకునేటప్పుడే 5 రూపీస్కి కొన్నాను నేను. ఇది ఎరేజర్ షార్ప్నర్స్ బాగుంటాయి, ఇవి అప్సరావి. సో ఇవి అదొక ప్యాకెట్, ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసరికి వైట్ ఉంది. నేను ఈ క్రీమ్ ఒకటి అయితే తీసుకున్నాను ఫేస్కి. సో ఇది ఒకటి, ఇది 109 రూపీస్ ఏం పడింది, నాకు గుర్తే, నేను ఎంత ఉందో చూసి మరీ తీసుకున్నాను. సో అయిపోయినాయి అన్నమాట అన్నీ. అంతేనా? ఇవే అన్నమాట తీసుకుంది. నేను ఇప్పుడు మీకు బిల్ కూడా చూపిస్తాను ఎంత అయిందనేది. సో మేము కొన్న అన్నీ ఒకసారి మీకు చూస్తాను. చూపించలేదు, పైన ఉన్నాయి చూసుకోలే నేను. లైజాయిల్ అనమాట, ఇది ఒకటి తీసుకున్నాను. ఆల్రెడీ సగం ఉంది ఇంట్లో లైజాయిల్, అందుకే ఒకటే తీసుకున్నాను. చలికాలం కదా, నివ్యా పాపకు కానీ మాకు కానీ యూజ్ అవుతుందని నివ్యా లోషన్ ఒకటి తీసుకున్నాను. అలాగే కిసాన్ జామ్ అనమాట. బ్రెడ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను, మరి అది ఎక్కడుందో నాకు రాలేదు, చూడాలి. బ్రెడ్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. చూడండి, ఇవే అనమాట మేము తీసుకున్న అన్నీ. ఫస్ట్ టైం మా లైఫ్లో ఇంత బిల్ చేయడం డీమార్ట్లో. ఇప్పట్లో మళ్ళీ డీమార్ట్ వెళ్ళే ప్రసక్తే లేదు. డీమార్ట్ అంటే ఇంకా మా ఆయన కొడతాడు కూడా. ఇవే అన్నమాట మొత్తము. బిల్ అయితే మా వారు ఎక్కువ పడేసారండి. ఇది ఒక్కటే ఉంది, 5467. ఇవి పైన కొన్నాయి అన్నమాట, కింద కొన్నాయి ఒకసారి. ఫస్ట్ అవి తీసుకుని ఇంటికి వచ్చేసారు తను. అది 8200 అయింది, బిల్లు 400. సో అది ఇది అన్నమాట. ఆ బిల్ అయితే నాకు కనిపించలేదు. సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.